హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ఇంకోటెక్ ఛానల్. ఈ వీడియోలో మనం షామీ మ్యాక్స్ ఫ్లిప్ గురించి అయితే తెలుసుకున్నాం. ఇంకా ఈ ఫోన్ వచ్చేసి మనకైతే ఇండియాలో ఫస్ట్ ఫోన్, ఇది ఫ్లిప్ సంబంధించింది షామీ నుంచి. అయితే ఈ ఫోన్ అయితే మనకి ఇండియాలో తొందరలోనే లాంచ్ కాబోతుంది. ఇంకా ఈ ఫోన్ యొక్క స్పెసిఫికేషన్స్ గురించి అయితే తెలుసుకుందాం. ఫస్ట్ అయితే డిస్ప్లే వచ్చేసి మెయిన్ డిస్ప్లే 6.86 1.5K ఎల్టీపీఎల్ AMOLED డిస్ప్లేతో వస్తుంది. 3000 నీట్ పీక్ బ్రైట్నెస్ సపోర్ట్ చేస్తుంది. మనకి 120Hz రిఫ్రెష్ రేట్తో సపోర్ట్ వస్తుంది ఫ్రంట్ డిస్ప్లే వచ్చేసి. ఇంకా మినీ డిస్ప్లే గురించి మాట్లాడుకున్నట్టయితే 4.01 ఇంచెస్ 1.5K సూపర్ AMOLED డిస్ప్లేతో వస్తుంది. ఇది కూడా సేమ్ స్పెసిఫికేషన్స్, 120Hz ఇంకా 3000 నీట్ పీక్ బ్రైట్నెస్ అయితే సపోర్ట్ చేస్తుంది. డిస్ప్లేలో మనకి ఫ్రంట్ డిస్ప్లేలో మంచి ఫీచర్స్ అయితే ఉన్నాయి. ఆ ఫీచర్స్ గురించి సపరేట్గా వీడియో కావాలనుకుంటే కమెంట్ అయితే చేయండి, సపరేట్ వీడియో అని. ఇంకా నెక్స్ట్ ఈ ఫోన్ యొక్క కెమెరా పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకున్నట్టయితే 50 MP వర్టికల్ సెటప్ అయితే ఉంటుంది. టెలిఫోటో కెమెరా ఇంకా iOS మెయిన్ కెమెరా పర్ఫార్మెన్స్లో కూడా మనకి ఇదే టాప్ నాచ్ కెమెరా పర్ఫార్మెన్స్ అయితే ఉంటుంది. ఫ్రంట్ వచ్చేసి 32 MP సెల్ఫీ కెమెరాని ప్రొవైడ్ చేస్తున్నారు. సెల్ఫీ కెమెరాలో మనకి మంచి రెజల్యూషన్లో అయితే పిక్స్ అయితే తీసుకోవచ్చు. ఇక జనరల్గా ఫ్లిప్ ఫోన్స్ అయితే మనం రకరకాలుగా అయితే వాడుకోవచ్చు ఫోటోగ్రఫీ కోసం అయితే. ఇంకా ఈ ఫోన్స్ యొక్క ర్యామ్ అండ్ రోమ్ గురించి మాట్లాడుకున్నట్టయితే ఇందులో మనకి 2 టైప్స్ ఆఫ్ వేరియంట్స్ మాత్రమే అవైలబుల్గా ఉన్నాయి మార్కెట్లో ఇప్పుడైతే. ఒకటి వచ్చేసి 12GB దీని బేసిక్ వేరియంట్ 256, హై ఎండ్ వచ్చేసి 16GB 1TB హై ఎండ్. LPDDR5Xతో పాటు UFS 4తో అయితే ఈ ఫోన్ లాంచ్ కాబోతుంది. ఇంకా ఈ ఫోన్లో మనకి ర్యామ్ అండ్ స్టోరేజ్ పరంగా అయితే ఎలాంటి ఇబ్బందులు అయితే ఉండవు కాబట్టి మంచి ఫ్లిప్ ఫోన్ ఇది ఇప్పుడు ప్రస్తుతానికి మార్కెట్లో అయితే. ఇంకా ఈ ఫోన్ యొక్క పర్ఫార్మెన్స్ అండ్ ప్రాసెసర్ గురించి మాట్లాడుకున్నట్టయితే స్నాప్డ్రాగన్ 8 Gen 3 ప్రాసెసర్ని వాడుతున్నారు. ఇది ఫ్లాట్ చిప్ ప్రాసెసరే, బట్ ఇందులో మనం గేమింగ్ మాత్రం ఆడలేము హెవీగా అయితే. జస్ట్ జనరల్ గేమ్స్ అయితే ఆడుకోవచ్చు, BGM గిట ఆడొచ్చు, పర్లేదు. ఇంకా ఈ ఫోన్ యొక్క బ్యాటరీ కెపాసిటీ గురించి మాట్లాడుకునే ముందు అయితే ఇది జనరల్గా ఉండే ఫ్లిప్ ఫోన్స్తో కంపేర్ చేసి ఇందులో మనకైతే మంచి మ్యాసివ్ బ్యాటరీని అయితే ప్రొవైడ్ చేస్తున్నారు షామీ నుంచి అయితే. 4780 mAh మెగా బ్యాటరీ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. దాంతోపాటుగానే 67 watts ఫాస్ట్ ఛార్జింగ్ అయితే ఈ ఫోన్ సపోర్ట్ చేస్తుంది. ఇది మనకి నియర్లీ ఒక 30 to 35 మినిట్స్లో అయితే ఫుల్ ఛార్జ్ అయితే అయిపోతుంది. ఈ ఫోన్ యొక్క బాక్స్లో వచ్చే ఐటమ్స్ గురించి అయితే మీకు డిస్ప్లే పైన అయితే కనిపిస్తున్నాయి. ఏవేవి వస్తాయనేది మీరు ఒకసారి పాస్ చేసి అయితే ఒకసారి చెక్అవుట్ అయితే చేసుకోండి. ఇంకా ఈ ఫోన్ యొక్క ప్రైసింగ్ గురించి మనం మాట్లాడుకునే ముందు ఈ ఫోన్కి ఎంత ప్రైస్ ఉండొచ్చో మీరైతే కమెంట్ అయితే చేయండి. నాకు తెలిసినట్టుకైతే ఈ ఫోన్ వచ్చేసి మనకి అరౌండ్ 50K అబోనే వస్తుంది. ఇంకా ఈ ఫోన్ ఎవరికి బెస్ట్, ఇంకా ఎవరు కొనాలి ఎవరు కొనొద్దు అనే దాని గురించి మాట్లాడుకున్నట్టయితే ఎవరైతే కాంపాక్ట్ ఫోన్ వాడాలనుకుంటున్నారో వాళ్ళకైతే ఇదైతే బెస్ట్ ఫోన్. అలాగే ఫ్లిప్ ఫోన్ ఎక్స్పీరియన్స్ చేయాలనుకున్న వాళ్ళకి కూడా ఇది బెస్ట్ ఫోనే, ఎందుకంటే ఇది షామీ నుంచి ఫస్ట్ ఫోన్ కాబట్టి మంచి ఫ్యూచర్స్ అయితే ఉంటాయి. దీంతో పాటుగానే వీళ్ళైతే మనకి ఒకవేళ చైనాలో అయితే లాంచ్ అయింది, దీంట్లో మనకి ప్రింటర్ కూడా అవైలబుల్గా ఉంటుంది. ఫోన్కి అటాచ్ అయ్యి మనం తీసుకోవచ్చు, కొనుక్కోవాలనుకుంటే మార్కెట్లో ఉంటుంది. ఇంకా ఈ ఫోన్ యొక్క ఫుల్ ఇన్ఫర్మేషన్ మీకు వర్త్ అనిపిస్తే లైక్ అయితే కొట్టేసేయండి. ఈ ఫోన్ అయితే మనకి మినిమం బడ్జెట్ వాళ్ళకైతే అంత సెట్ అవ్వదు, గేమర్స్కి కాకుండా జనరల్ యూజర్స్కి అయితే పర్లేదు, వాడచ్చు, కంపాక్టబుల్గా ఉంటుంది కాబట్టి. ఈ వీడియోని ఎండ్ వరకు చూసినందుకైతే థ్యాంక్స్. హ్యావ్ ఏ నైస్ డే.